కిషన్ బాగ్ ప్రాంతంలోని కాశీబుగ్గలో 2 స్వయంభూ టెంపుల్స్ ఉన్నాయి. అందులో మొదటిది మురళీ మనోహర స్వామి టెంపుల్, అంటే కృష్ణుడి టెంపుల్. రెండోది స్వయంభూ శివాలయం. మనం ఇప్పుడు వచ్చింది మురళీ మనోహర స్వామి టెంపుల్కి. ఇక్కడి ఆలయం ఉద్యానవనాన్ని తలపిస్తోంది. ఇక్కడి చెట్లు, ప్రశాంతమైన వాతావరణం ఎట్లా ఉంది పరిస్థితి, ఆలయం చుట్టుపక్కల పరిస్థితి ఎట్లా ఉంది చూపించే ప్రయత్నం చేస్తాను, రండి. హైదరాబాద్ నగరం ఎన్నో చారిత్రక కట్టడాలకు నెలవు. ప్రతి చోట ఆధ్యాత్మికత వెల్లువెరుస్తుంది. ఇప్పటికీ ఎన్నో వేల సంవత్సరాల పురాతన ఆలయాలు దర్శనమిస్తున్నాయి. కానీ వాటి ఉనికిని కోల్పోకుండా, చెక్కు చెదరకుండా ఉన్న అతి కొద్ది ఆలయాల్లో ఇవాళ మనం చూడబోయే కాశీబుగ్గలోని మురళీ మనోహర స్వామి శివాలయం ఒకటి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈరోజు మీకు అందించే ప్రయత్నం చేస్తాను, పదండి. నెక్స్ట్ మురళీ మనోహర స్వామి ఆలయానికి ఉప ఆలయంగా ఉన్న అతి శక్తివంతమైన శివాలయంలోకి మనం ప్రవేశించాము. ఆలయ ప్రవేశ ద్వారం నుంచి రాగానే మనకు ఈ శివ ఆలయంలో మొదట వీరభద్రస్వామి, అలాగే ఇక్కడ లక్ష్మీ అమ్మవారు, ఆ వెనకాల మనం ఇప్పుడు చూద్దాం బలిపీఠం ఉంటుంది. బలిపీఠం దేనికంటే పురాతన ఆచారాల ప్రకారం బలిపీఠం దగ్గర చనిపోయిన మన పూర్వీకులకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు ఇక్కడ చేసుకున్న తర్వాత శివుణ్ణి దర్శించుకోవటం ఇక్కడ ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు మనం బలిపీఠం చూద్దాం. ఈ శక్తివంతమైన శివాలయాల్లో దాదాపు 23 ఏళ్ల నుంచి ఇక్కడ సేవకులుగా పనిచేస్తున్న విజయ్ కుమార్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. వారిని అడిగి బలిపీఠానికి సంబంధించి మరియు ఆలయ విశిష్టతకు సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి విజయ్ కుమార్ గారు. బలిపీఠం అనేది అన్ని శివాలయాల్లో మనం చూడం. అసలు బలిపీఠం ఇక్కడ ఎందుకు ఏర్పడింది? కదమ్మా 300-400 సంవత్సరాల క్రితము మనం దేవునికి పెట్టే ముందు మన పూర్వీకులకు ముందు నైవేద్యం పెడతారన్నమాట. వాళ్ళకి పెట్టిన తర్వాత పితృదేవతలకు ఇచ్చే నైవేద్యం ఇచ్చేసి నైవేద్యం పెట్టి ఆ తర్వాత లోపల నైవేద్యం పెట్టి ఆ టైంలో వాళ్ళు ఏం చేశారంటే బలిపీఠం అన్నారు. అప్పుడు పెద్దలకు వీళ్ళకి పెట్టడానికి ముందు మన పెద్దలకు నైవేద్యం పెట్టి వాళ్ళకి పెట్టాలన్నట్టు ఆ విధంగా బలిపీఠాన్ని ఏర్పరిచింది. స్వామి అంటే బలిపీఠము ఇది మనం ఏర్పరిచిందా? స్వయంభూనే అన్ని 300 సంవత్సరాల క్రితం. ఇక్కడ ఏది స్వయంభూ అనేది ఎవరికి తెలియదు. ఎందుకంటే ఇది 300 సంవత్సరాల క్రితము ఉన్నదని కానీ అది ఎవరు సాధువులు తపస్సు చేస్తుంది కాబట్టి స్వయంభూ ఎవరన్నా అధ్యక్షుడు తెలియదు. ప్రస్తుతం ఇక్కడ కొబ్బరికాయలు కొడుతున్నారు. అంటే ఇంకా స్పెషల్ డేస్ లో ప్రత్యేకంగా శివరాత్రి రోజు, సోమవారాలు కూడా కొబ్బరికాయలైనా ఇంకా ఏమైనా ఈయన కొబ్బరికాయలు కొడతారు. మా కొబ్బరికాయలు పూలు శివరాత్రి నాడు పూలు తీసుకొస్తారు కదా, కిందికి తీసుకోపోనీయకుండా ఈయన పూలు ఎక్కించారు. అంటే పితృదేవతలకి అన్నారు కదా నైవేద్యాలు, అవి కూడా పెట్టేస్తారా అని? ఆ రోజు ఎవరైనా నైవేద్యం పెట్టడానికి వస్తే ముందు ఇక్కడ పెట్టిన తర్వాత లోపల తీసుకోపోతారు. ఓకే, పితృదేవతలు అన్నం. ఈ కాలభైరవ స్వామి కాశీలో కాలభైరుడు రక్షపాలకుడు, ఇక్కడ వీరభద్రుడు. ఈ కాశీకి వీరభద్రుడు. ఈ ఆలయాన్ని కాశీగా పిలుస్తారా? కాశీ బుగ్గ దీనికి, ఎందుకంటే ఇది కాశీకి సంబంధించింది కాబట్టి కాశీ బుగ్గ. ఇది ఇక్కడైనా రక్షపాలకుడు. ఓకే, ఈ ఆలయ పాలకుడు. ఓకే, అమ్మవారు లక్ష్మీ అమ్మవారు శక్తి ఉంది కాబట్టి బయట ఇద్దరు చూసుకుంటారు. కాలభైరవుడు, లక్ష్మీ అమ్మవార్లు ఈ ఆలయానికి కాపరులాగా. అమ్మవారు లక్ష్మీ అమ్మవారు, దుర్గామాత స్వయంభూనా? అదే చెప్తున్నా కదమ్మా, ఆ టైంలో మనము తెలియదు. అప్పటి నుంచి ఉన్నాయి అట్లనే చేస్తున్నారు. ఇప్పుడు ఈ గుడి రాఘవరామరావుజీ కట్టిరు కదా, రాఘవరామ్జీ ఆయన కట్టిండు. అంతకు ముందు నుంచే శివాలయం ఉందని చెప్తారు, స్థాపించారు. ఆలయం నడుస్తున్నప్పుడు గర్భగుడిలోకి లోపలికి వెళ్తున్నప్పుడు నీటి ఊట ఉంది, బయట ఉంది. అది ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే, ఇప్పుడు దర్గాలకు అక్కడిక్కడ పోతారమ్మా, ఏమని నాకు ఏదో పై మీద ఉంది అది ఇది అని చెప్పి వాళ్ళకు డబ్బులు ఇచ్చి చదిపోతారు. ఇక్కడ ఏం చేసిరంటే స్వయం మన ఋషులు వాళ్ళు ఏం చేసిరంటే, ఆయన మీద నమ్మకం ఉండి మీరు పోయారు అనుకో, లీలలో నిలబడి లోపలికి పోయారు అనుకో, మీ పైన ఏది ఉన్నా గాడుపున ఏది ఉన్నా లీలలోకి వెళ్ళి ఇక్కడనే వెళ్ళిపోతుంది. అది లోపలికి రాదిగా. మనము నమ్మము. మనం ఆ దర్గాలలో బాబులకు పైసలు ఇచ్చి
వాళ్ళు ఏదో కడతారు, వాళ్ళని నమ్ముకొని పోతాము. మన దేవుళ్ళలో ఉన్న పవిత్రత అయినది అది నమ్మండి ఒకసారి, మీకు అర్థమైపోతుంది అది దాని గురించి. నమ్మి వస్తే తెలుస్తుంది, మళ్ళీ తెలుస్తుంది. మళ్ళీ ఆలయం లింగం మీద పడుతున్న నిత్య నీళ్ళ అభిషేకం సంబంధించిన ఋషులు సాధువులు అందరూ తపస్సులు చేస్తుండే. ఇప్పుడు మేము తపస్సు చేస్తే శివయ్యకు అభిషేకం ఇవ్వలు చేయాలని వాళ్ళు ఈ విధంగా వాళ్ళు తపో ధ్యానంలో ఉండి ఈ విధంగా అరేంజ్ చేసిరమ్మ. 300 సంవత్సరాల నుంచి ఖాళీ గోడది ఓల్ ఉంది, ఆ ఓళ్ళకెళ్ళి వస్తుంది మళ్ళీ. మరి అందులో అన్ని వస్తాయి అన్న, పాములు వస్తాయి, అవి వస్తాయి, ఏదైనా మట్టి వస్తే ఆగిపోవచ్చు కదా నీళ్ళు. ఏ ఒక్క రోజు ఆగింది లేదు. ఇప్పుడు పాములు వచ్చిన దర్శనాలు మస్తు మంది భక్తులు కూడా చూసారు పాములను. ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం మనము శివునికి అభిషేకం చేయాలంటే చెంబెడు నీళ్ళలో గ్లాసుడు నీళ్ళలో తీసుకొస్తాం. ఎందుకంటే శివుడు బోలా శంకరుడు, చిన్నపాటి నీటి అభిషేకానికే పులకరించిపోయే మనస్తత్వం శివునిది. అలాంటిది శివుని దగ్గరికి వస్తే ఇక్కడ మనమే నీటిని ఇంటికి తీసుకెళ్ళొచ్చు, అభిషేకం నీళ్లు. ఇది ఈ ఆలయ ప్రత్యేకతగానే చెప్పొచ్చు. ఆ నీటి ఊట కూడా ఎట్లా ఉంది, ఎంత స్వచ్ఛంగా ఆ వాటర్ ఉన్నాయి, మనం కళ్ళారా చూసి పులకరిద్దాం. ఈ ఆలయంలో కింద ఉన్న నిత్య అభిషేక శివలింగం ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా ఆ లింగంకి తల భాగంలో ఈ గంగమ్మ తల్లి ఉంది. ఆ ఆలయానికి తల భాగంలో అంటే తలపాగా చుట్టూ మనకి ఎక్కడైతే శివునికి గంగమ్మ ఉంటుందో అదే ప్లేస్లో పైన ఈ గంగమ్మ వారు వెలిసిండ్రు. ఇది కూడా స్వయంభూ అవ్వటం మరో అద్భుతమైన విశేషం కదా. మనం ఇప్పుడు శక్తివంతమైన శివాలయం ఏదైతే నిత్య అభిషేక లింగం ఉందో లింగం ముందున్నాము. ప్రధాన అర్చకులు మనతో పాటు ఉన్నారు, అర్చకులతో మాట్లాడదాం. నమస్తే. నమస్కారం. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారండి మీరు? అమ్మా ఇది 300 సంవత్సరాల నాటి గుడి. మనకి తెలిసి రీసెంట్ గా తెలిసిన విషయం ఏంటంటే విష్ణు పురాణంలో 1400 సంవత్సరాల క్రితమే ఈ గుడి గురించి ప్రస్తావించబడిందని రీసెంట్ గా తెలిసిందనమాట. ఇక్కడ పక్కనే ఒక గుండం ఉంటుంది, ఆ గుండంలో నుంచి వాటర్ వస్తూ ఉంటాయి. ఇక్కడ స్వామివారికి ప్రతిరోజు 365 రోజులు ఇట్లా వస్తానే ఉంటాయి. ఆ గుండంలోకి ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి అనేది ఎవరికి తెలియదు అనమాట. ఆ గుండంలో ఒక ఊట లాంటిది వస్తుంది అనమాట. అప్పట్లో మన పక్కనే ఉన్నది ముచ్చుకుంద నది, ఇప్పుడు మనం మూసీ నది అంటున్నాం కదా, అది ముచ్చుకుంద నది అనమాట. అక్కడే అప్పట్లో మునులు వాళ్ళు తపస్సు చేసుకున్నప్పుడు గంగా నదిని ఇక్కడికి ఆవాహనం చేశారని చెప్తారు స్థల పురాణము. ఇది యాక్చువల్గా చాలా సంవత్సరాల క్రితం టెస్ట్ చేస్తే ఇది గంగా వాటర్ అని తేలిందనమాట. అందువల్ల మనకి ఎందుకు వచ్చిందంటే అక్కడి నుంచి కాశీ నుంచి ఓన్లీ గంగా కాశీలో మాత్రమే ఉంటుంది కదా, అక్కడి నుంచి ఒక పాయ ఇలా వచ్చింది. మన తెలంగాణ భాషలో దాన్ని బుగ్గ అంటాం కదా ఒక పాయని. అందువల్ల కాశీలో ఎట్లయితే ఉంటారో స్వామివారు ఇక్కడ కూడా అట్లాగే ఉంటారు. అందువల్ల దీన్ని కాశీ బుగ్గ దేవస్థానం అంటారనమాట. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఈ వాటర్ ని బాటిల్స్ లో తీసుకుని వెళ్తారనమాట. ఎందుకంటే మన హెల్త్ ఇష్యూస్ ఉంటే తగ్గిపోతాయని. పర్టికులర్ గా దీర్ఘకాలిక రోగాలు తగ్గిపోతాయి. మళ్ళీ పర్టికులర్ గా క్యాన్సర్ పేషెంట్స్ ఎక్కువ వస్తారు. 100కి 99% మందికి క్యాన్సర్ తగ్గిపోయింది, ఎవరో ఒకళ్ళిద్దరు తప్పించి చాలా మందికి. అంత శక్తివంతమైన వాటర్ అనమాట ఇవి. స్వామివారికి ప్రతి సోమవారం ఇక్కడ అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజు భస్మాభిషేకము, మహాహారతి జరుగుతుంది, రుద్రాభిషేకం జరుగుతుంది. మాస శివరాత్రికి రుద్రహోమము, రుద్రాభిషేకం జరుగుతుంది. ప్రతి ఆరుద్ర నక్షత్రం రోజున స్వామివారి కళ్యాణం జరుగుతుంది. అందరూ భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా మనవి. పర్టికులర్గా ఒక విషయం ఏంటంటే ప్రతిరోజు గుడి టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 6 to 11:30 అభిషేకం చేసుకోవచ్చు. 11:30 తర్వాత హారతి అలంకారము హారతి ఉంటుంది. సాయంత్రం 5 నుంచి 7:30 వరకు అభిషేకము, తర్వాత అలంకారము హారతి. ఒక సోమవారం మాత్రమే ఉంటుందన్నమాట. మొత్తం ఓపెన్, మధ్యలో ఒక 2 hours క్లీన్ చేయడానికి అయితే అలా ఆపుతాము. అంటే అందరూ వచ్చి దర్శించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇప్పుడు అభిషేకం చేయడానికి వీల్లేదు. 11:30 తర్వాత అభిషేకం చేయడానికి లేదనమాట. ఒక పబ్లిక్ హాలిడేస్ లో మాత్రం 12 వరకు అవైలబిలిటీ ఉంటుంది. అంటే ఈ మండే రోజు చాలా మంది వస్తారమ్మా, వీకెండ్స్ లో ఎక్కువ ఉంటారు. విడి రోజుల్లో వస్తారు బానే చాలా మంది పబ్లిక్. ఇప్పుడు బాగా పెరిగిపోయింది అనమాట, ఇదివరకు కంటే ఇప్పుడు చాలా పెరిగిపోయింది. ఇప్పుడు ఈ తీసుకెళ్లిన వాటర్ పైన చల్లుకుంటారా, తాగుతారా? ఈ వాటర్ తాగటానికి అనమాట, తాగుతారు. మళ్ళీ ప్లస్ ఇంట్లో కూడా చల్లుకుంటారు అనమాట. అది ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే తగ్గిపోతాయి అనమాట. అందుకోసం మనకి ఇందాక అయ్యగారు చెప్పినట్లు శివుడి దగ్గర ఏదైతే అభిషేకంగా వస్తున్నాయో నీటి ఊట, ఆ వాటర్ ని అందరూ ఇక్కడ భక్తులు మనం చూస్తుంటే బాటిల్స్లలో తీసుకువెళ్తున్నారు. అసలు మరి ఆ వాటర్ ని అయ్యగారు చెప్పినట్లు వాళ్ళు చల్లుకుంటున్నారా, తాగుతున్నారా, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో ఇప్పుడు ఇక్కడ మన భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుదాం. అమ్మ, ఈ వాటర్ టెంపుల్లో తీసుకొచ్చినాయేనా? ఏం చేస్తారండి? అంటే ప్రతి ఒక్కరు ఒక్కొక్క బాటిల్ పట్టుకున్నారు. అంటే తాగాలి, ఇది తాగితే
ప్రతిదీ జ్వరం కానీ అది కానీ ఏది లేకుండా ఉంటుంది అనమాట. మీకు అట్లా జరుగుతుందా? జరుగుతుంది అంటే జరుగుతుంది, భక్తులు చెప్పింది చాలా వరకు. ఇప్పుడు మేము కూడా తీసుకున్నాం, ముందరసే నేను దేవుడనే ఉండేది, అట్లేం లేదు. చాలా సంవత్సరాలు ఇక్కడే చిన్న పిల్లతో ఉన్నది ఇక్కడికి వెళ్ళి. ఎవరు అంటే అందరూ తాగుతారా వాటర్? అందరు చిన్న పెద్ద అందరు తాగాలి కూడా, తాగితేనే మంచిది. టేస్ట్ కూడా ఎట్లుంటది? వాటర్ నార్మల్ వాటర్, మినరల్ వాటర్ లెక్కనే మినరల్ వాటర్ మినరల్ వాటర్ లెక్కలే, అదేం లేదు మనకు. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు మీరు ఈ ఆలయంకి? మేమైతే చాలా సంవత్సరాలు, 40 సంవత్సరాలు సంది మేము ఇక్కడనే వస్తుంటాం. మేమైతే వస్తుంటాం. అప్పట్లో కూడా ఆలయంలో ఇట్లనే ఉండేదా రష్? అంటే ఈ గుడి అయితే అప్పుడు తక్కువ ఉండే, ఇప్పుడు జర ఎక్కువ అవుతుంది. అంటే పాపులర్ కావాలి కదా ఏదైనా కానీ, అది అయితే వస్తుంది కంపల్సరీ. మీరు ఈ ఆలయంకి అంటే అమ్మవారు, స్వామి ఉన్నారు, దగ్గరలో శివుడు, మన కృష్ణుడు ఉన్నారు. సో ఏ టెంపుల్ ని ఎక్కువగా రెగ్యులర్ గా దర్శించుకుంటారు? చాలా వరకు శివాలయమే, ఈ శివాలయమే చాలా వరకు దర్శించు. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ వాటర్ తీసుకువెళ్తున్నారు కదా, ఏం చేస్తారు? తాగుతారు. ఈ శివయ్య వారు 360 రోజులు అభిషేకం అయితేనే ఉంటుంది. శివయ్య స్వయంభూ వెలిచిండు 500 ఏళ్ళ కింద. మనం ఏదనుకుంటే అది ఒక్కసారి వచ్చినాం అనుకోండి ఈ గుడికి 365 రోజులు రావాలని అనిపిస్తుంది. శివయ్య అంటే అంత ఇక్కడ స్వయంభూ వెలిచిండు. ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత ఏంటంటే ముడుపులు. అసలు ఈ ముడుపులు, ఇన్ని ముడుపులు ఉన్నాయి కదా ఈ రావి చెట్టుకి, ఈ ముడుపుల ప్రత్యేకత ఏంటి, మీకు ఐడియా ఉందా? ఉంది మేడం. ఎందుకు కడుతున్నారు అంటే మొక్కులేనా? అందరూ ఇప్పుడు శివయ్య మీద ఒక నమ్మకంతో వచ్చి ముడుపు కడితే మనం అనుకున్న తప్పకుండా అవుతుంది. మనం ముడుపులు చూస్తున్నాం కదా, ఈ ముడుపులకు కూడా ఈ ఆలయం ప్రసిద్ధి. ఎందుకంటే ఇంత పెద్ద రావి చెట్టు, చాలా వందల ఏళ్ల నాటి చరిత్ర ఉన్న రావి చెట్టు మనకు తెలుస్తుంది చూస్తుంటేనే, చాలా పెద్ద రావి చెట్టు. ఈ రావి చెట్టుకు ముడుపులు కట్టడానికి వచ్చి ముడుపులు కట్టి స్వామికి అభిషేకం వాటర్ తీసుకెళ్ళి ఇంట్లో అది సేవించి వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత, ఈ ముడుపులు ఏదైతే కడుతున్నారో, ఏ కోరికలు అయితే నెరవేర్చాలని స్వామికి మొక్కుకుంటున్నారో, ఆ కోరికలు నెరవేరిన తర్వాత మళ్ళీ స్వామి వారికి వచ్చి వారు పాలు పెరుగుతో అభిషేకిస్తున్నారు. అభిషేక వాటర్ని తీసుకువెళ్తున్నారు భక్తులు. అది ఇక్కడ మనం నిత్యం ఇప్పుడు వస్తున్నప్పటి నుంచి కూడా మనం అబ్జర్వ్ చేస్తే అదే కనిపిస్తుంది. శక్తివంతమైన కాశీబుగ్గ ఆలయానికి సంబంధించి భజన మండలి కూడా ఉంది. ఆ భజన మండలి ఇప్పుడు పాటలు పాడుతున్నారు, వాళ్ళని కూడా పలకరించే ప్రయత్నం చేద్దాం రండి. ఆలయానికి సంబంధించిన భజన మండలి దగ్గరికి వచ్చాం మనము. ఆ సభ్యులతో మాట్లాడదాము. నమస్తే అండి, మీ పేరు? సురేష్ ప్రసాద్ మిశ్రా. ఏజ్? 73. 73. మీది? రామరెడ్డి. ఏజ్? 73. సంజయ్ కుమార్ 51. ఎంత గట్టిగా పాడుతున్నారంటే వాళ్ళ స్వరము, వాళ్ళు పాడుతున్న విధానము, వాళ్ళు భజన చేస్తున్న విధానం చూస్తే యువకులు కూడా తక్కువే. యూత్లో ఇప్పుడు పాడుతున్న వాళ్ళ కంటే కూడా అద్భుతంగా పాడుతున్నారు. రాగమైన ఆ యతి ప్రాస ఎంత మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. వినాయకుడి సాంగ్ పాడిండ్రు కదా ఇప్పటిదాకా భజనలో, అంటే గణేష్ ఇప్పుడు పండగ కాబట్టినా, లేకపోతే అన్ని రకాలు? గణేష్ ఉంది కాబట్టి శివుడు ఉంటుంది, తర్వాత శివుడు, తర్వాత అమ్మవారు, ఇట్లా 3 రకాలు. ఎన్ని సంవత్సరాల నుంచి? 4 ఏళ్ల నుంచి కంటిన్యూగా 4 ఏళ్ళు సోమవారం రెగ్యులర్ గా ఇక్కడికి కంపల్సరీ ఉంటాం. అంటే 10 o'clock నుంచి 12-12:30 వరకు నడుస్తుంది. ఆ తర్వాత అన్నదానం ఇక్కడ ప్రసాదం తీసుకుని వెళ్తాం. శ్రావణ మాసంలో సుమారు 1000 మంది భోజనం జరుగుతుంది ఇక్కడ. 1000 మంది భోజనం శ్రావణ మాసం, కార్తీక మాసం అప్పుడు కూడా 1000 మంది వస్తారు. ఈ ప్రాంతంలో చాలా అంటే పవిత్రమైంది. యూట్యూబ్ లో చూసి దూర ప్రాంతంతో వచ్చిపోతున్నారు. ప్రచారం అయింది. చాలా మంది సుమారు 100 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిపోతుంది ఇక్కడ మహిమ తెలుసుకొని.
జయ జయ మహాదేవా శంభో సదాశివా. ఈ శివ ఆలయంలో శివలింగాన్ని తాకుతున్న ఆ నీటి ధార ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటివరకు ఎవరికి తెలియదు. ఆ నీటి ధార గుండా చాలాసార్లు పాములు కనిపించాయి. తెల్లవారుజామున వస్తున్న భక్తులకి పాములు కనిపించాయని చాలామంది భక్తులు చెప్తున్నారు. సో ఆ పాములు కనిపించి పాములు ఏవైతే శివలింగాన్ని చుట్టుకొని ఉంటున్నాయో అదే రీతిలో మనం గోపురాన్ని చూస్తే ఇక్కడ ఆ గోపురం మీద కూడా లింగాన్ని పాములు చుడుతున్నంత అందంగా అదే రీతిలో మనకు ఆ పాములు చుట్టుకుని ఉన్నట్లు కనిపిస్తుంది. దానికి నిదర్శనంగా పాములు చాలాసార్లు ఆ నీటి ధార వెంటూ వస్తూ ఆ లింగాన్ని చుట్టుకుని ఉన్న దృశ్యాలు చాలామంది భక్తులు తమ కళ్ళారా స్వయంగా చూస్తున్నట్లు చెప్తున్నారు. ఇది ఈ ఆలయ పవిత్రతని, ఈ ఆలయ విశిష్టతని తెలుపుతున్న మరో అంశం. ఆలయానికి వచ్చిన మరికొంతమంది భక్తులతో మనం ఇప్పుడు మాట్లాడదాం. అమ్మ, మీ పేరు? నా పేరు మంగమ్మ. మంగమ్మ, ఎన్నేళ్ల నుంచి వస్తున్నారు ఈ టెంపుల్ కి? భక్తులు అయితే 20-30 సంవత్సరాల నుంచి అయితే బాగా వస్తున్నారు. అంతకుముందు నేను చూడలేను కానీ అంతకుముందు 20-30 సంవత్సరాల నుంచి అయితే భక్తులు బాగా. మీరు ఎన్నేళ్ల నుంచి వస్తున్నారు? నేను 20 సంవత్సరాలు అయితే. మీరు 20 ఏళ్ళ నుంచి చేస్తాయి ఇక్కడ సేవ చేస్తారా మంగమ్మ? చెప్పు, ఈ ఆలయంకి నీకు సంబంధించి నీకు తెలిసిన విషయాలు. పిల్లలు కానోళ్ళు ఉంటారు కదా, పిల్లలు కానోళ్ళు ఈ చెట్టు ముడుపులు కట్టాలి. పసుపు కుంకుమ 11 రూపాయలు పెట్టి ముడుపు కట్టి 11 వారాలు 108 ప్రదర్శనాలు చేయాలి. 108 ప్రదర్శనాలు చేసిన వాళ్ళు కూడా పిల్లలు కానోళ్ళు కూడా ఇప్పుడు అయితే పిల్లలు అయ్యిండ్రు మంచిగా. మీకు చెప్పిండ్రు అట్లా? ఎప్పటికీ ఇల్లు ఉంటాయి కదా. ఎంతసేపు ఉంటావు నువ్వు? ఎప్పుడు వస్తావు, ఎప్పుడు వెళ్తావు? 6 గంటలకు వస్తా. 6 గంటలకి వస్తా. 1 అవుతుంది, 2 అవుతుంది. సోమవారం రోజు మధ్యాహ్నం 3 అవుతుంది. మళ్ళా 4-5 గంటలకు వస్తే మళ్ళీ రాత్రి 10-11 గంటలకు వెళ్ళిపోతాం. ఇక్కడే ఉంటావా మొత్తం? ఇక్కడనే ఉంటా, ఇక్కడ సేవ చేసుకుంటా. ఇక ఇక్కడ భక్తులు అయితే బాగా వస్తారు, అందరు కూడా మంచిగా జరుగుతుంది. ఇప్పుడు పొద్దున 6 గంటలకు వస్తున్నావు కదా, నీకు ఆ లోపల లింగం దర్శించుకున్నప్పుడు ఏమైనా మహిమలో కొంతమంది అక్కడ పాములను చూసినామంటున్నారు, కనిపించినాయా మీకు? మీరు చూసిండ్రా? ఎక్కడి నుంచి వస్తున్నాయి పాములు? నీళ్ళు వస్తున్నాయి కదా, ఇక్కడ దేవుని దగ్గరికి వెళ్ళి ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి కదా, ఆ నీళ్ళు వచ్చే రంధ్రంలో పండుకున్నది ఒకసారి. ఈ మూతి లోపలికి బయటికి పెట్టి పండుకున్నది నీళ్ళల్లో. పండుకున్నాక అయ్యగారు చూసిండు, మేము చూసినాం, భక్తులు కూడా చూసి వీడియో తీసిండు. భక్తులు కూడా అంటే ఇప్పుడు ఆ నీటి ఊట ఉన్నదే ఆ పాము సైజులో సన్నగానే ఉంది కదా, మరి వాటర్ ఆగట్లేదట కదా, అడ్డు రావట్లేదా? వచ్చినాయి వాటర్ అయితే ఎప్పుడు 24 రోజులు 24 సంవత్సరాల వరకు అట్లనే ఉంటుంది. అట్లనే వస్తాయి. ఆ నీళ్లు వాటర్ తాగిన వాళ్ళు కూడా, పేషెంట్లు ఉన్న వాళ్ళు కూడా వాటర్ తీసుకుపోతారు. ఆ నీళ్లు తాగటం కూడా చాలా మంచిగా అవుతుంది. సంచి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, లేడీస్కి, మళ్ళా పిల్లలు కావాలి, కాళ్ళు అందరూ ఇక్కడెక్కడ రాజపల్లి అంతా వచ్చి ఆ వాటర్ తీసుకుపోయి తాగుతున్నారు. అందరు కూడా మంచిగా అవుతుంది. మీరు ఎన్ని నుంచి తాగుతున్నారు ఆ నీళ్లు? నేను ఎప్పుడు 20 సంవత్సరాల నుంచి చేస్తున్నా కదా, అప్పటి నుంచి ఆ దేవుని నీళ్ళే తాగుతాను. వాటర్ తెచ్చుకోవా నువ్వు? వాటర్ బాటిల్ కూడా క్యారీ చేయవు. మీరేం విన్నారు ఇప్పటి వరకు ఈ టెంపుల్ గురించి ప్రత్యేకత? అంటే డైలీ గంగా వస్తూనే ఉంటుంది కాబట్టి శివునికి అభిషేకం అవుతుంది. నేను ఎప్పుడు చూడలేదు, నా పెళ్ళై కూడా 20 సంవత్సరాలు అవుతుంది, కానీ నాకు 5 years నుంచి తెలిసింది. వీక్లీ వస్తున్నా, నాకు అంత ఆనందంగా సంతోషంగా అనిపిస్తుంది. వచ్చినప్పటికి నుంచి అన్ని కోరికలు కూడా నెరవేరుతున్నాయి. మురుపులు కట్టడము ఎప్పుడు దర్శనం చేసుకుంటే సంతోషం అనిపిస్తుంది. అట్లా మీరేం తీసుకొస్తారు ఎక్కువగా స్వామికి నైవేద్యము, లేకపోతే అభిషేకం చేసుకుంటారా? చేస్తాను, వచ్చినప్పుడు అభిషేకం, టెంకాయ కొట్టి. దేంతో అభిషేకం చేస్తారు? పంచామృతం చేస్తారు. నైస్ ఎక్స్పీరియన్స్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ఏది ఎక్కువ నచ్చుతుంది ఈ ఆలయానికి సంబంధించి? ఏది అట్రాక్ట్ చేస్తుంది నేను? अभिषेक करते समय बहुत ज़्यादा अच्छा लगता, पूरा अच्छे से बिठा के अभिषेक करवाते, आरती के टाइम पे सब ढोल बजाते, बहुत अच्छा लगता वो टाइम पे। सब रेगुलरగా వస్తుంటావా? हाँ, एवरी मंडे हाँ, एवरी मंडे रात में अभिषेक के टाइम पे आते। అభిషేకం టైంలో ఏ టైము అభిషేకం? अभिषेक 9 o'clock 9:30 ऐसा होता। हाँ, మీకు ఎట్లా అనిపిస్తుంది టెంపుల్? मैं 1 year से आ रहा हूँ। इधर का पानी जो है बहुत पवित्र माना जाता है। कुछ भी ऐसा कुछ बीमारी वगैरह रहे तो पानी पिए तो उससे बहुत जरूर फर्क पड़ा, तो बहुत पवित्र मंदिर माना जाता है इधर का। మీరు రెగ్యులర్గా తాగుతారా వాటర్?
रेगुलर वीकली वंस వీక్లీ వన్స్ తాగుతారు. ఎట్లా అనిపిస్తుంది వాటర్ టేస్ట్? వాటర్ టేస్ట్ నైస్ ఉంటుంది, గంగాజల్ లాగా ఉంటుంది. जिसको बीमारी वगैरह भी है वो लोग भी जल लिए तो उनको जो हॉस्पिटल में लोग एडमिट रहते हैं वो लोग भी ठीक हुए है पानी पी के. హాస్పిటల్లో ఉన్న రోగులకు కూడా అంటే మన కుటుంబీకులు ఎవరైనా హాస్పిటలైజ్డ్ అయితే వాళ్ళకి కూడా ఈ వాటర్ తీసుకెళ్లి తాగిస్తున్నారంట. కొంత వాళ్ళకి నమ్మకం ఉంది, అది పని చేస్తుంది అన్న ఫీలింగ్ కూడా ఉంది భక్తుల్లో. ఈ శివాలయంలో ఉదయం నుంచి 11:30 వరకు అభిషేకానికి అలో చేస్తారు. 11:30 నుంచి 12:30 వరకు గ్యాప్ ఉంటుంది. 12:30కి స్వామికి నైవేద్యాన్ని ఇట్లా తీసుకెళ్తారు. ఈ డప్పు చప్పుళ్ళతోటి స్వామికి భక్తులు నిత్యం ఇట్లా టీము నైవేద్యాన్ని స్వామికి సమర్పించిన తర్వాత ఇప్పటికే ఆల్రెడీ అలంకారం అయిపోయి ఉంటుంది స్వామికి. సో ఈ నైవేద్యం తర్వాత నుంచి భక్తులకు నార్మల్ దర్శనాలు ఉంటాయి. అంటే సుమారు మధ్యాహ్నం నుంచి అన్నదాన కార్యక్రమం తర్వాత నుంచి అభిషేకాలకు పర్మిషన్ లేదు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శివభక్తులు పులకించిపోయి పునీతమయ్యే ఒక శివాలయాన్ని ఈరోజు మనం చూసాం. ఇక్కడి పూజా విధానం గురించి, ఇక్కడి నైవేద్యం క్రతువు జరుగుతున్న సమయంలో ఆ శివునికి ఇష్టమైన ప్రతి వాయిద్యాన్ని వాళ్ళు మోగించిన తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ఆలయానికి వచ్చి అది మనం ఎక్స్పీరియన్స్ అయితే తప్ప ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేనంత గొప్పగా ఉంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. కాశీబుగ్గ శివాలయం గురించి ఇది ఇవాల్టి మన దేవాలయం. కెమెరామెన్ రాజుతో యశోద, పల్లవి టీవీ. సహస్రాక్ష సహస్రపాద